హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేయబోయే పాయింట్ వచ్చేసి షుడ్ హ్యావ్. దీనికి సంబంధించి మనం స్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి, అసలు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. గతంలో మనం చేసి ఉండాల్సిన పనులు ఉంటాయి చూసారా. గతంలో మనం చేసి ఉండాల్సిన పనులు, గతంలో చేసి ఉండాల్సిన పనులు. గతంలో చేసి ఉండాల్సిన పనులను మనం తెలియజేయడానికి షుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. గతానికి సంబంధించి ఆల్మోస్ట్ వెర్బ్ 3 ఉంటాయి. ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇది అని కాదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షుడ్ హ్యావ్ అంటే గతంలో చేసి ఉండాల్సిన పనులను తెలియజేసేది షుడ్ హ్యావ్. సో చూడండి, అందులో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది సబ్జెక్ట్ అంటే నెక్స్ట్ షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అప్లైడ్ ఐ షుడ్ హ్యావ్ అప్లైడ్ దట్ జాబ్ అంటే చూడండి, ఐ అంటే నేను, దట్ జాబ్ అంటే ఆ జాబ్కి అప్లైడ్ అంటే ఏంది, దరఖాస్తు చేసి ఉండాల్సింది. నేను ఆ జాబ్కి దరఖాస్తు చేసి ఉండాల్సింది. అదేవిధంగా చూడండి ఇంకోటి, ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ యు అంటే నేను మిమ్మల్ని అడిగి ఉండాల్సింది అంటాం కదా. మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. అబ్బా, మిమ్మల్ని అడిగి ఉంటే నేను బాగుంటుంది, నేను ఆ మూవీ వేస్ట్గా చూసినప్పుడు టైం బొక్క అంటాం కదా. అట్లా నేను ఆ చీర కొనుక్కోకుంటుంటే బాగుండు, నేను ఆ షర్ట్ కొనుక్కోకుంటే బాగుండు, ముందు నిన్ను అడగాల్సి ఉంటే బాగుండు, మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. అరే అట్లా అంటాం కదా. అట్లా నేను ఆ జాబ్కి కూడా అప్లై చేసి ఉండాల్సింది, మిస్టేక్ అయింది, అట్లా అంటాం కదా. అట్లా అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు మీరు చూడండి, కామెంట్ చేయండి. ఇది మీరు, మనం ఆ సినిమా చూసి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. మనం ఆ సినిమా చూసి ఉండాల్సింది. సేమ్ మీరే కామెంట్ చేయండి, నేనైతే చెప్పను. మనం ఆ సినిమా చూసి ఉండాల్సింది. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్, రమేష్, సబ్జెక్ట్ రమేష్ గా, నెక్స్ట్ షుడ్ హ్యావ్ కదా. షుడ్ హ్యావ్ ప్లేయిడ్ వెల్ అంటే రమేష్ మంచిగా ఆడి ఉండాల్సింది. రమేష్, నువ్వు మంచిగా ఆడి ఉండాల్సింది అబ్బాయి, నువ్వు మంచిగా ఆడుంటే ఆ టీం గెలిచేది, నువ్వు మంచిగా ఆడడం, మంచి క్రికెట్ మంచిగా ఆట ఆడుంటే నువ్వు ఆ మ్యాచ్ గెలిచేటోళ్ళం, డబ్బులు లాస్ కాకపోతుంది కదా. అట్లా అంటాం కదా. అట్లా రమేష్ మంచిగా ఆడి ఉండాల్సింది అంటే రమేష్ యూ షుడ్ హ్యావ్ ప్లేయిడ్ వెల్ అంటే నువ్వు మంచిగా ఆడి ఉండాల్సింది. అట్లా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి,
I should have gone. I should have gone to temple. Yesterday. అంటే నేను నిన్న గుడికి వెళ్ళి ఉండాల్సింది. నేను నిన్న గుడికి వెళ్ళి ఉంటే బాగుండు, వెళ్ళి ఉండాల్సి ఉండే, అందరితో పాటు నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండు, మంచిగా ఉండు కదా అంటాం కదా, అట్లా నేను అందరితో పాటు గుడికి వెళ్ళి ఉండాల్సింది, నాకు ఇంట్లో ఇబ్బంది లేకుంటుండు అనుకుంటాం కదా అట్లా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 4 జాబ్స్ నడుస్తున్నాయి కాబట్టి గ్రూప్ జాబ్స్ టేకెన్ గ్రూప్ ఎగ్జామ్ కోచింగ్. అంటే నేను గ్రూప్ ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకొని ఉండాల్సింది అట్లా. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ గ్రూప్ ఎగ్జామ్ కోచింగ్ అంటే నేను గ్రూప్ పరీక్షకు సంబంధించి కోచింగ్ తీసుకొని ఉంటే బాగుండేది అంటే అనుకుంటాం కదా, తీసుకొని ఉంటే నాకు జాబ్ వచ్చేదేమో అట్లా. ఈ విధంగా సింపుల్ గా మనకి ఇట్లా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఏం లేదు, సబ్జెక్టు షుడ్ హ్యావ్, వెర్బ్ 3 ఆబ్జెక్ట్, ఇట్లా ఈ విధంగా మనం దీనికి సంబంధించి అయితే నేర్చుకోవచ్చు. ఇట్లా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మనం ఏం లేదు, కామన్ గా ఇంతవరకు కామన్ గానే ఉంటుంది, ఎక్కడైనా ఇంతవరకు కామన్ గా ఉంటుంది. మనం మార్చాల్సింది ఇక్కడ వెర్బ్ 3 మాత్రమే మార్చాలి. ప్లస్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, గతంలో చేసి ఉండాల్సిన పనులకు ఏమొస్తుంది, షుడ్ హ్యావ్ అని వస్తుంది. మీరు పంట గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగిపోయినటువంటి పనులను ఊహించి చెప్తేనేమో మైట్ హ్యావ్ వస్తుంది. గతంలో చేసి ఉండాల్సిన పనులు చెప్పాల్సి వస్తే షుడ్ హ్యావ్ అని వస్తుంది. అట్లా ఇట్లా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్గా ఉంటుంది, మంచిగా అర్థమైంది. మీరైతే ఇది కామెంట్ చేయండి, మనం ఆ సినిమా చూసి ఉండాల్సింది, మనం ఆ సినిమా చూసి ఉండాల్సిందంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మ్యాండేటరీగా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఎవరు ఉంటుందో వాళ్ళ పేరుతోటి నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ అనేవి చేస్తాం. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ కామెంట్ చేశాడు కాబట్టి రమేష్కి సంబంధించి వాడాం. ప్రీవియస్ వీడియోలో రమ్య కామెంట్ చేసింది కాబట్టి రమ్యకి సంబంధించి ఎగ్జాంపుల్స్ పెట్టి చూసాం. మీరు ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ నేమ్ తోటి నెక్స్ట్ వీడియో వాళ్ళ నేమ్ తోటి ఎగ్జాంపుల్ చెప్తా. థ్యాంక్ యూ.